9.58 సెకండ్లు. ప్రపంచం స్తంభించిపోయిన క్షణం. ఒక మనిషి గాలి కన్నా వేగంగా పరిగెత్తగలడని చరిత్ర ఎప్పుడూ ఊహించలేదు. కానీ ఆ వేగం వెనక ఉన్న అసలు రహస్యం అతని కండరాల్లో లేదు, అతని వెన్నెముకలో ఉంది. 1986 జమైకా. ఒక సాధారణ రైతు కుటుంబంలో ఉసేన్ బోల్ట్ జన్మించాడు. అయితే చరిత్రలో దాగి ఉన్న ఒక చేదు నిజం. బోల్ట్ పుట్టుకతోనే స్కోలియోసిస్ అనే వెన్నెముక సమస్యతో బాధపడ్డాడు. అతని వెన్నెముక వంకర వల్ల ఒక కాలు మరొకదానికంటే అర అంగుళం చిన్నది. నువ్వు నడవడమే కష్టమన్న డాక్టర్ల మాటలను అతను తన పాదాల కింద తొక్కి పారేశాడు. పరుగునే తన ఊపిరిగా మార్చుకున్నాడు. 2009 బెర్లిన్ ఒలింపిక్స్. షూలేసి విడిపోయినా, శారీరక లోపాలు వెక్కిరించినా అతను సృష్టించిన ఆ 9.58 సెకండ్ల రికార్డు నేటికీ ఒక అజేయమైన కోటలా నిలిచి ఉంది. చరిత్ర అంటే కేవలం గతం కాదు, మనల్ని నడిపించే స్ఫూర్తి. మరిన్ని చారిత్రక అద్భుతాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.